ప్రైజ్ దలాడండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. ఈరోజు అంశము మంచి జీవిత భాగస్వామి అనే అంశము గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము. మరి ఈ లోకంలో ఒక సామెత, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటూ ఉంటారు. మరి అన్యులైనటువంటి యవనస్త్రాళ్ళు మరి మంచి భర్త కోసము మరి ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉంటారు. అదే విధముగా క్రైస్తవులైనటువంటి యవనస్తులైన బిడ్డలు మరి మంచి జీవిత భాగస్వామి దొరకాలని మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఆనాడు బైబిల్లో ఉన్నటువంటి భయభక్తులైనటువంటి స్త్రీల గురించి కొంతమంది గురించి తెలుసుకుందాము. మరి ఎస్తేరు మంచి భర్త కోసము వెతకలేదు, అయినప్పటికీ దేవుడు ఆమెకు ఒక రాజు అయినటువంటి అహష్వేరోషును ఇచ్చాడు. రూతు ఒక మంచి భర్త కోసము వెతకలేదు, అయినప్పటికీ దేవుడు ఆమెకు ధనవంతుడైన భూస్వామి అయిన బోయాజునిచ్చాడు. మరి అసేనితో ఆమె మంచి భర్త కోసము వెతకలేదు, అయినప్పటికీ దేవుడు ఆమెకు ఫలించెడు కొమ్మ అయినటువంటి యోసేపుని ఇచ్చాడు. మరి సిపోరా మంచి భర్త కోసము వెతకలేదు, అయినప్పటికీ దేవుడు ఆమెకు గొప్ప నాయకుడైన మోషేనిచ్చాడు. మరి రాహేలు మంచి భర్త కోసము వెతకలేదు, అయినప్పటికీ దేవుడు ఆమెకు దేవునితో పోరాడి గెలిచిన యాకోబునిచ్చాడు. రిబ్కా మంచి భర్త కోసం వెతకలేదు, అయినప్పటికీ వాగ్దాన పుత్రునిగా ఉన్న ఇసాకునిచ్చాడు. మరి వీరందరికీ మంచి భర్తలు దొరకడానికి కారణము వారిలో ఉన్నటువంటి అనుకువ, విధేయత, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము. మరి ఎంతోమంది మరి యవనస్తులైనటువంటి బిడ్డలు భయభక్తులు కలిగి ఉంటాము అని ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ మరి దేవుని చిత్తాని కొరకు ఎదురు చూసేవారు ఉండరు. మరి మంచి భర్త కోసము వారు వెతకకపోయినప్పటికీ దేవుడు మరి వారిలో ఉన్నటువంటి మరి అనుకువ, విధేయతను చూసి మరి వారికి మంచి జీవిత భాగస్వాములను ఇచ్చినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.